హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్. ఈ చికెన్ పులావ్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ చికెన్ పులావ్ని ఇలా నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఈ చికెన్ పులావ్ని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. మరి ఈ చికెన్ పులావ్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి బాస్మతి రైస్ని వేసుకోండి. ఇక్కడ నేను 2.5 గ్లాసెస్ వరకు రైస్ని వేసుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ రైస్ని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ తీసేసి ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని దీనిని 1 అవర్ పాటు బాగా నానబెట్టండి. ఇప్పుడు ఒక బౌల్లోకి కేజీన్నర వరకు చికెన్ని తీసుకోండి. పులావ్కి ఎప్పుడైనా ముక్కలు అనేవి ఈ సైజులో ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ చికెన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి దీనిలోకి ఒక నిమ్మకాయని రసం తీసుకొని వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే దీనిలోకి 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. అల్లం పేస్ట్ అనేది అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు పెరుగుని కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ మసాలాలు మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపిన ఈ చికెన్ని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా బాగా మ్యారినేట్ చేసుకొని తీసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకొని తీసుకోవడం వల్ల మనకి చికెన్కి ఈ మసాలాలు పట్టి చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 2 పచ్చిమిర్చిని, ఆనియన్స్ని తీసుకొని వీటిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని పెట్టుకోండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి ఇలా బాగా కలపండి. ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవ్వడానికి దీనిలోకి చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ మిశ్రమాన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ చికెన్ అనేది ఇలా ఆయిల్లో కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకొని దీనిని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేయండి. ఈ చికెన్ పులావ్ అనేది ఎప్పుడు ఈ స్టైల్లో చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 2 మీడియం సైజులో ఉన్న టొమాటోల్ని ఇలా కట్ చేసుకొని దీనిలోకి వేసుకోండి. ఈ పులావ్లో టొమాటో ఫ్లేవర్ అనేది ఇలా చాలా బాగుంటుందండి. మనము ఈ పులావ్ని ఇలా డైరెక్ట్గానే కూడా తినేయొచ్చు. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని మనకి చికెన్ అనేది 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. చూడండి, మనకి ఇప్పుడు చికెన్ అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఆల్రెడీ దీనిలో వాటర్ అనేది ఉంది కాబట్టి ఇలా ఒకసారి బాగా కలుపుకొని చికెన్లో ఉన్న టొమాటోలు కూడా మొత్తం ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 1 to 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇలా మనం పులావ్కి ఇలా చికెన్ని ముందు ఉడికించుకొని చేసుకోవడం వల్ల మనకి ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి పులావ్ అనేది. ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి వాటర్ అనేది ఇంకా ఉంది కాబట్టి ఈ వాటర్ మొత్తం చికెన్లో ఉన్న గ్రేవీ మొత్తం పోయేంత వరకు దీన్ని బాగా ఉడికించండి. ఇప్పుడు మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నెని పెట్టుకోండి. దానిలోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. పులావ్కి ఎప్పుడైనా కొద్దిగా మందంగా ఉండే గిన్నెని తీసుకోండి. అడుగు అనేది మాడకుండా చాలా బాగుంటుందండి.
ఇప్పుడు దీనిలోకి హోల్ బిర్యానీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా దీనిలోకి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ మసాలాలన్నింటినీ కూడా ఇలా ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఇలా ఈ మసాలా దినుసులు మొత్తం ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని అలానే పుదీనాను కూడా దీనిలోకి వేసుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా చికెన్ మొత్తాన్ని కూడా దీనిలోకి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ చికెన్ పులావ్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఇట్లా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి. మనము ఆల్రెడీ చికెన్ని ఉడికించేసి తీసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ ఏదైతే ఉందో బాస్మతి రైస్ని దీనిలోకి వేసుకోండి. ఇలా రైస్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి ఇలా బాగా కలపండి. ఇలా చికెన్ పులావ్ని ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుందండి. దీనికి ఏ కర్రీ కూడా సైడ్కి అవసరం లేదండి. ఇలా డైరెక్ట్గానే ఈ పులావ్ని తినేయొచ్చండి, అంత బాగుంటుందండి ఈ చికెన్ పులావ్ అనేది. ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 చొప్పున వాటర్ని వేసుకొని ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసి ఈ రైస్ని బాగా ఉడికించండి. చూడండి, మనకి చికెన్ పులావ్ అనేది ఇలా చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి, రైస్ అనేది చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. ఇలా రెడీ అయిన ఈ చికెన్ పులావ్ని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే చికెన్ పులావ్ అనేది మనకి చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, చికెన్ పులావ్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. దీనికి కాంబినేషన్ రైతాతో సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది అద్దిరిపోద్దండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్.